లాస్ట్ వీడియోలో కానీ చూసినట్లయితే కర్రీ ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇదండి కొంచెం వంకాయల్ని మ్యాష్ చేసినట్టుగా చేసినట్లయితే కూర అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చాలా మంచి టేస్ట్ ఉంది. ఇందులోనే మనం కావాలంటే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా గుడ్లు కూర చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఈ విధంగా మసాలా పెట్టి గుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి, దోశల్లోకి, బిర్యానీలోకి అంటే ఇట్లాగే ఉండాలి. కొంచెం వంకాయలని ఇప్పుడు కొంచెం మ్యాష్ చేసినట్లు చేసి చూపించేస్తాను చూడండి. అయితేనండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలాగే మా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీరైతే చెప్పేసేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇక్కడైతే నేను బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి. ఫైనల్గా ఇక్కడైతే నేను ఆల్రెడీ చికెను, నెక్స్ట్ వచ్చేసి గోంగూర పుల్లగూర, నెక్స్ట్ వంకాయ తీగూర ఇవన్నీ చేశాను కదా మసాలా పెట్టి. ఇప్పుడు ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం ఆయిల్ ఉండింది. ఇప్పుడు ఒక ప్యాకెట్ అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా ఆయిల్ అయితే యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకొని ఈ లోపల నేను ప్యాన్ బాగా కాలాలి. ప్యాన్ బాగా కాలినట్లయితే అప్పుడు మంచిగా అంటే నెమ్ము లేకుండా ఉండాలండి. మనం ఏదైతే కడాయి తీసుకుంటామో అందులో అప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటే ఏదైనా బిర్యానీ కానీ కర్రీస్ కానీ మంచి టేస్ట్ అయితే ఉంటాయి. ఇది ఒక చిన్న టిప్పు. కొంతమంది వాటర్తోనే వేసేస్తారు. అది గిన్నె కాలకముందే వేసేస్తారు కదా, అట్లా వేయొద్దండి. ఇక్కడైతే ఫైనల్గా అయితే నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను సరిపడినంత. ఇక్కడ 2 kgsకి ఎంతైతే సరిపోతుందో అంత అయితే నేను తీసుకుంటున్నాను. అలాగే మనం తీసుకునే వెజిటేబుల్స్ వాటికి కూడా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ చూసారా ప్యాకెట్ కూడా ఉంది కదా, అది కూడా బాగా తీసి వేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇప్పుడు నేనైతే కొంచెం సిమ్లో పెట్టుకొని వంట అయితే చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి ఇక్కడ బిర్యానీ మసాలా అయితే ఇక్కడ ముందుగా బిర్యానీ మసాలా అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వాటిని ఇక్కడ నేనైతే చించుతూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, అంటే కొత్తగా అయితే ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాము. ఇప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ అయితే నేను బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నా స్టైల్లో మీరైతే చూసేసేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు ఇవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ముందుగా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఒక ముద్ద తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 2 kgs అలా తీసుకుంటున్నాం కాబట్టి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సిమ్లో పెట్టి మనం కొంచెం దోరలుగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి టమోటా ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, ఉల్లగడ్డ, బీన్స్, పచ్చి బఠానీలు, నెక్స్ట్ మిల్లీ మేకర్స్ ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే మసాలా అంతా బాగా పట్టుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కారము ఈ దినుసులన్నీ కూడా సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి అడుగు కూడా అంటకుండా ఉంటుందనేసి నేను సిమ్లో పెట్టి అయితే ఇక్కడ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టి. ఆవిరికప్పుడు కూరగాయలు బాగా అయితే ఉడికిపోతాయి. నెక్స్ట్ వచ్చి ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కారం తగినంత, నెక్స్ట్ వచ్చేసి పసుపు, ధనియాల పౌడరు, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి ఒకసారి సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి మనం క్యారెట్, ఉల్లగడ్డలు, బీన్స్, మిల్లీ మేకర్ వీటన్నిటికీ బాగా పట్టుతాయి. పట్టిన తర్వాత కర్రీ అయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసేసేయండి.
అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు ఈ లోపల మనం ఉప్పు కారం అన్నీ తగినంత మసాలాలు సరిపోయాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా కూరగాయలన్నిటికీ ఉడికేటట్టు అలాగే మగ్గేటట్టు దమ్ము బాగా పెట్టుకోవాలండి. అన్నీ సరిపోయాయి లేదా ఫైనల్గా చూసుకొని 10 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ముందుగానే మనం బిర్యానీ మసాలా ఎసురు పెట్టుకుంటాం కదా, అందులో వేయండి. కొంచెం సాల్ట్ కూడా వేయండి. మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే ఆ ఎసురులో వేసుకోండి. లేదు అని అనుకుంటే మామూలుగా కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత ఎసురు కాగి బాగా తెల్లిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న బిర్యానీ బియ్యాన్ని మనం ఎసురులో వేసేసి 75-80% కుక్ అయిన తర్వాత మనం స్టవ్ కట్టేసేయాలి. స్టవ్ కట్టేసేసి వడకట్టిన జల్లితో కానీ లేదా మనం అన్నం బాగా వంచేసుకోవాలండి, వాటర్ లేకుండా. అంటే 80% వరకే ఇక్కడ అన్నం అయితే ఉడకాలి, ఫుల్గా అయితే ఉడకాల్సినంత అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం దమ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వెజిటేబుల్స్ ఇవన్నీ మసాలాలు అందులోకి మొత్తం వేడివేడి అన్నం అందులోకి వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసేయండి. ఇక్కడ ఒక 5-10 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత సిమ్లో పెట్టి దాని కింద వచ్చేసి దోస పెనం అంటారు కదా, అది పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. ఇంకా మనం దోస పెనం ఉంది కాబట్టి దాంట్లో నుంచి హీట్ వస్తుంది. దాని ద్వారా బిర్యానీ బాగా దమ్ అవుతుంది. తర్వాత బిర్యానీ దమ్ అవ్వడానికి మనం బిర్యానీ పైన ఏదైనా పెద్ద బరువైన వస్తువుని కానీ ప్లేట్ పెట్టి కానీ పెట్టినట్లయితే అంటే స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మనము అలాగే కుక్ అయిందా లేదా ఎలా చూడాలి అంటే దీని ప్రాసెస్ వచ్చేసి మనం చేత్తో నీళ్ళు తీసుకొని కొంచెం సైడ్ బాగాన మనం అట్లా తట్టినట్లయితే మనం చేతుకున్న నీళ్ళు వెంటనే ఆవిరైపోతాయి. అప్పుడు ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయినట్టు. ఓకేనా, నేను చెప్పిన ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగే బిర్యానీ ఎలా వచ్చిందో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వీడియో ఈరోజు బిర్యానీ ఎలా కుక్ చేయాలి, అలాగే టేస్టీ బిర్యానీ మనమే హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పాను. అందరికీ యూస్ఫుల్ అయిందనేసి ఈ వీడియో అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మామూలుగా నెక్స్ట్ టైం బిర్యానీ చేస్తూ 1 by 1 అలాగే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇప్పుడైతే ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ అలాగే నేను ఒక్కదాన్నే ఇలాగ వంటలు అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకే వీడియోలో పెడదాం అనుకున్నాను. ఇదంతా వీడియో అయితే లెంత్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి పెట్టలేదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అటువంటి మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.